హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మన రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ కరకరలాడే క్రిస్పీ రవ్వ దోశ అండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. కాంబినేషన్ వచ్చేసి పుదీనా టమాటో చట్నీ. ఇక్కడైతే ముందుగా ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకోండి. అలాగే అదే కప్పుతోటి ఒక కప్పు దాకా బియ్యం పిండి తీసుకోవాలి. సేమ్ కప్పుతోటి ఒక పావు కప్పు దాకా మైదా పిండి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ అల్లంను పీల్ తీసేసి ఇలా తురుముకొని వేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఒక 2 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పెప్పర్ని కచ్చాపక్కగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసుకోండి. పెరుగు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. పెరుగు ప్లేస్లో మీరు మజ్జిగ గుడంగా తీసుకోవచ్చు. అయితే పెరుగైనా మజ్జిగైనా గుడంగా పులిసినదైతేనంటే దోశలు అనేది చాలా టేస్టీగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇక్కడ బౌల్ కాస్త చిన్నదిగా ఉంది కాబట్టి నేను వేరే బౌల్లోకి వేసేసుకుంటున్నాను బ్యాటర్ అనేది. ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు దాకా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. లంప్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. మొత్తంగా ఇక్కడైతే మనం 2 కప్పుల దాకా వాటర్ వాడినాం కదా, ఇంకొక 2 కప్పులు కూడా వేసుకుందాము. మొత్తంగా మనం 4 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలండి. ఈ రవ్వ దోశకి వాటర్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. బాగా పలుచగా ఉండాలి. అప్పుడే మనకు రవ్వ దోశ అనేది క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి బ్యాటర్ అనేది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోండి. అలాగే కొన్ని మెంతులు వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. మెంతులు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 3-4 వేసుకోండి. తర్వాత పుదీనా వేసేసుకొని ఈ పచ్చిమిర్చిని పుదీనాను కాసేపు నూనెలో వేగనివ్వండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే నూనెలోకి టమాటా ముక్కలు వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు మెత్తబడ్డ తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకొని అలాగే కొంచెము చింతపండు వేసుకోండి. చాలా కొద్దిగా వేసుకోవాలి చింతపండు అనేది. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇప్పుడు పుదీనా అలాగే కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఇలా కచ్చపక్కగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టేసుకున్న ఈ టమాటో వేసేసుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు మెత్తగా కాకుండా మనం రోట్లో రుబ్బుకున్నట్టుగా మిక్సీ పట్టుకోండి. తర్వాత పోపు కోసం ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకుందాం. ఆ తర్వాత ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పోపు వేగిన తర్వాత ఇప్పుడు మనం పచ్చళ్ళలో వేసేసుకొని మంచిగా పోపు అంతా పచ్చళ్ళలో కలిసేటట్టు కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకు 1 అవర్ తర్వాత ఈ వాటర్ అనేది చూద్దాము. ఇక్కడ చూసారు కదా, పిండి అంతా అడుగులకు వెళ్ళిపోయి వాటర్ అనేది ఇలా ఉంటుంది. వాటర్ మళ్ళీ ఒకసారి మనం స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్న విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇలా ఉంటేనే మనకు క్రిస్పీ దోశలు వస్తాయన్నమాట. ఇప్పుడు పెన్నం పెట్టేసుకొని బాగా హీట్ ఎక్కాలి పెన్నము. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఉల్లిపాయతోటి మంచిగా స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ అంతా పెన్నంకి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక బౌల్ కానీ లేకుంటే గ్లాస్ కానీ తీసుకొని మనము దోశ అనేది వేసుకోవాలి. దోశ వేసుకునేటప్పుడు కొంచెం ఇలా పైనుంచి వేసుకుంటే పలుచగా వస్తుందన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత 1 లేదా 2 నిమిషాలు అలా వదిలేసామంటే తడి అనేది ఆరుతుంది దోశకు. ఇలా తడి ఆరిన తర్వాత అప్పుడు మనం సైడ్ నుంచి ఆయిల్ అనేది వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్ల ఆయిల్ అయితే పడుతుందండి. సైడ్ నుంచి వేసేసుకున్న తర్వాత ఇలా మధ్యలో హోల్స్ ఉంటాయి కదా, ఇందులో కూడా మనం ఆయిల్ అనేది వేసుకున్నామంటే దోశ అనేది క్రిస్పీగా మంచి కలర్లో వస్తుంది. ఇలా మనం దోశను అన్ని వైపులా తిప్పుకుంటూ
మనము ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు పచ్చిదనం అనేది లేకుండా బాగా క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్ అయిన తర్వాత మాత్రమే మీరు దోశను తిప్పేసుకోండి. ఇటు నుంచి ఒక 2 మినిట్స్ ఇలా దోశను కాల్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ దోశ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం దోశ వేసుకునే ముందు కంపల్సరీగా దోశ అయితేనంటే బ్యాటరు మనము కలుపుకొని వేసుకోవాలండి నెక్స్ట్ టైం వేసుకునేటప్పుడు కూడా. ఎందుకంటే ఆ పిండి అనేది లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, వాటర్ అనేది పైకి తేలి ఉంటుంది. కాబట్టి మనము నెక్స్ట్ దోశ వేసుకునేటప్పుడు కూడా మంచిగా ఇలా కలిపేసుకున్న తర్వాతనే దోశ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దోశ అనేది వేసుకుందాము. చూసారు కదా, ఇలా దగ్గర నుంచి వేయొద్దు. దగ్గర నుంచి వేస్తే మందంగా వస్తుంది అనమాట. కొంచెం ఇలా పైనుంచి వేసుకోవాలి దోశను. ఇలా కాలిన తర్వాత ఆయిల్ వేసేసుకోండి, ఒక 2 స్పూన్లు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా కావాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చిందంటేనంటే మనకు క్రిస్పీగా వస్తుందన్నమాట దోశ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. హోటల్ కంటే చాలా క్రిస్పీగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా చాలా క్రిస్పీగా వచ్చాయన్నమాట. ఈ మెజర్మెంట్స్తో మీరు ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటాయి. కాంబినేషన్ వచ్చేసి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పల్లీ చట్నీ, పుట్నాల చట్నీ కాకుండా టమాటా పుదీనా చట్నీ ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూసారు కదా, కరకరలాడుతూ భలే వచ్చాయండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో, చాలా బాగుంది. ఈ టమాటా పుదీనా చట్నీతో అయితేనంటే సూపర్గా ఉందండి. మరి చూసారు కదా, ఈ రవ్వ దోశ మీరు ప్రిపేర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.